రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం ఓ సరికొత్త ఆలోచనను చేస్తుంది. పెట్రోల్ ధరలను ఇటీవలే సుమారు 15 రూపాయల వరకు తగ్గించిన మోదీ కొంత నియంత్రణ పాటిస్తున్నారు. 2018 అక్టోబర్లో ఇదే పెట్రోల్ 84 రూపాయలకు చేరువై ఆల్ టైమ్ హైయెస్ట్ రేటుకు చేరింది. దీంతో బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ తప్పును దిద్దుకొని ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. పెట్రోల్ 60 రూపాయలకే సామాన్యులకు అందుబాటులో తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పెట్రోల్లో మిథనాల్ మిశ్రమాన్ని 10 నుంచి 15% కలిపి ధరలను నియంత్రించాలని అనుకుంటున్నారు. దీనివల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయి. దీనిపై ఉన్నత స్థాయి సమావేశానికి మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే మిథనాల్ ఎక్కువగా కలిపిన ఈ పెట్రోల్ అమ్మడానికి పెట్రోల్ బంకులన్నింటినీ ఆధునీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ భారాన్ని కూడా చమురు సంస్థలే మోయాల్సి ఉంటుంది. ఒక్కో పెట్రోల్ బంకుకు మిథనాల్ పెట్రోల్ ఆధునీకరణ చేసేందుకు 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందట. దీంతో బంకు యాజమానులందరూ దీనికి ఒప్పుకుంటారా, అలా ఆధునీకరిస్తారా అనేది పెద్ద తలనొప్పిగా మారింది. అయితే నీతి ఆయోగ్ మాత్రం ఈ ప్రక్రియ 45 రోజుల్లో పూర్తి చేస్తామని ధీమాగా చెప్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మిథనాల్ మిశ్రమ పెట్రోల్ 60 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది.